రాజమౌళి అనే డైరెక్టర్ ఎలా సంచలనం కోసం కొమరం భీము టూపు పెట్టింది. ఒప్పుకుంటావా? కొమరం భీము టూపులు ఒప్పుకుంటావా? ఇలా ఆదివాసుల మనోబలం దెబ్బతీస్తుంది కదా. నీ సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తే నేను పరిస్థితులు కొట్టి వాళ్ళ ఇలా బైబుల్ చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీకు గవనా, భగవద్గీత చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీకు గవనా, ఒక్కసారి ఆలోచించండి. హలో అండి, హౌ ద బీజేపీ విన్, బీజేపీ ఎలా గెలుస్తుంది? ప్రశాంత్ జా అనే హిందుస్థాన్ టైమ్స్ లో వర్క్ చేసే అతను రాసిన ఈ బుక్ లో చాలా అందంగా రాసి ఉన్నాడు. వీళ్ళు మన ఆంధ్ర రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుండి ఏ ఇష్యూ అయినా తీసుకోండి, బై ఐడెంటిఫైయింగ్ ద మోస్ట్ డామినెంట్ పొలిటికల్ క్యాస్ట్ ఇన్ ఏ పర్టికులర్ సెట్టింగ్, అది స్పెషల్ స్టేటస్, ప్యాకేజ్, పోలవరం, రాజధానులు, గుడులు, గోపురాలు ఏదైనా కావచ్చు, అండ్ మొబిలైజింగ్ ద లెస్ డామినెంట్ అగైనిస్ట్ దెమ్, ఒక ఆధిపత్య కులాన్ని టార్గెట్ చేసి హూఎవర్ ఇట్ మే బి ఏదర్ కమ్మ రెడ్డి, అదునొచ్చినప్పుడల్లా మిగిలిన వాళ్ళ మీదకు దోలుతారు. ఇక్కడ షా ఎవరంటే అమిత్ షా. ఈయన గారు మన కంట్రీ సక్సీడెడ్ సోషల్ ఇంజనీర్ కదా. ఈజ్ వేవింగ్ టుగెదర్ అన్ప్రెసిడెంటెడ్ సోషల్ కోయలిషన్స్. ఏ పార్టీ వారితో చేతులు కలుపుతున్నాడో ఏ పార్టీ వారికి అర్థం కాదు. దిస్ రిమార్కబుల్ ఎక్స్పెరిమెంట్ లైస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద బీజేపీస్ పొలిటికల్ సక్సెస్. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు ఎంటర్ అయిన ఏ స్టేట్ గురించి అయినా చూడండి, ఇలానే పైకొచ్చుంటారు. మన ఆంధ్రాలో అంత సులభంగా ఎక్కేయడానికి అవకాశాలు తక్కువే గాని తెలుగు వారు అంత అమాయకులేం కాదు గనక ఇలాంటి చోట్ల అట్టర్ ఫ్లాప్ అయిపోతూ ఉంటారు. మరీ విచిత్రం కాకపోతే 1-2 సార్లు అయితే ఓకే, ఏదో కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. ఓ పక్క నవంబర్ 14 బాలల దినోత్సవాన నాడు నేడు ప్రోగ్రాం జరుగుతూ ఉంటది, ఇంకో పక్క గుంటూరులో దుర్గగుడి ధ్వంసం అయిపోద్ది. చూడండి, ప్రభుత్వం తలబెట్టిన ప్రతి పనికి 2-3 రోజులు అటు ఇటుగా టెంపుల్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. జనవరి 15న 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ మొదలు పెట్టినారో లేదో పిఠాపురంలో 23 విగ్రహాలు ధ్వంసం అన్నారు. ఫిబ్రవరి 8న రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్, రొంపిచెర్లలో ఏనుగోపాల్ స్వామి విగ్రహాలు ధ్వంసం. ఆ తర్వాత మెల్లిగా మార్చి మొదలైంది. కరోనా వార్తలు, కఠినమైన లాక్ డౌన్ల నడుమ పోలీసు వారి ఉగాది ఒడ్డింపులతో కొన్ని రోజులు కోవిడ్ వార్తలు తప్ప ఏ గుడి బగల్లేదు. ఒకవేళ జగన్ అనే వ్యక్తి గనక గుడులు టార్గెట్ చేసే ముఖ్యమంత్రి అయి ఉంటే మొన్న లాక్ డౌన్ టైంలో ఎన్ని గుడులు బగిలిపోయి ఉండాలి. సో ఇంకా లాక్ డౌన్ ఇంపాక్ట్ తగ్గిపోయింది. సెప్టెంబర్ 7వ తేదీన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ చేస్తున్నావు అన్నారో లేదో 6వ తేదీ అంతర్వేద అన్నారు. ఇంక ఇదే పని ప్రభుత్వం ఒక పథకం అనిందంటే చాలు గుడి బగిలిపోయిందని న్యూస్ రెడీ అయిపోతుంది. ఓ పక్క నానా తంటాలు పడతా అప్పో సొప్పో చేసైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుందామని ఒక ఆయన ఆరాట పడుతుంటే చూడండి లిస్టు. వైఎస్ఆర్ ఆసరా, జలకళ, విద్యా కానుక, బీసీ కార్పొరేషన్లు, ఇప్పుడు ఇళ్ల పట్టాలు, ఏది వదల్లా. వాడెవడో విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ బీర్లకు గనక అడ్వర్టైజ్మెంట్లు బ్యాన్ చేసి టీవీల్లో కనపడకుండా చేసినారని కింగ్ ఫిషర్ సోడాలు స్టార్ట్ చేసి జనాల్లో తన బ్రాండ్ నేమ్ ప్రమోట్ చేసుకున్నట్టు వీళ్ళు కూడా అది మంచి పని గాని గబ్బు పని గాని ప్రజలు మన పార్టీని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు జనాలకు పెట్టారు, ఇప్పుడు దేవుళ్ళకు పెడుతున్నారు శటగోపురాలు. పోతే మన బేబీ బండి సంజయ్, ఇది ఏ కాలం బండో గాని RRR మూవీలో ఎన్టీఆర్ ముస్లిం క్యాబ్ పెట్టుకున్నాడని సినిమా డైరెక్ట్ చేస్తున్న రాజమౌళి బరిసిల్తో కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చినాడట. నిజంగా వీళ్ళకి ట్రైబల్ లీడర్ అయిన కొమరం భీంపై అంత మమకారం ఉంటే పోలవరం ముంపు గ్రామాల్లో సెంట్రల్ గవర్నమెంట్ అందించాల్సిన R&R ప్యాకేజీలు అందక ఇప్పటికీ ఎంతో మంది ఆదివాసీలు చీకట్లోనే కాపురం చేస్తున్నారు. ఇదేనా బీజేపీ నాయకులు కొమరం భీంపై చూపించే ప్రేమ? ఇంకా చెప్తారు ఏపీలో బైబుల్ కి భగవద్గీతకి పోటీ అట. అరే బట్ట సంజయ్, మన తెలుగువారు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు దేవుడు పుస్తకాలు చూసి ఓట్లేసేంత మూర్ఖులైతే ఈ పార్టీకి పాలు, పవన్ కళ్యాణ్, మీ బోటి మత గ్యాంగ్ అంతా కోతుల్లాగా ఎప్పుడో సింహాసనం ఎక్కేవారు. వైసీపీని ఇంకా బాగా కామెంట్ చేయొచ్చు, స్పెషల్ స్టేటస్ ని మర్చిపోతున్నారని గుర్తు చేయొచ్చు, పోలవరం ప్రతిపక్ష కార్యకర్తలపై హత్యలు, శాండ్ బుకింగ్ ఇబ్బందులు, ఇలాంటివి ఏమన్నా ఉపయోగపడేలా మాట్లాడారు అనుకోండి. అఫ్ కోర్స్ మీకు ఆ మాట్లాడే నైతిక హక్కు కూడా లేదనుకోండి, కనీసం నటించిన నీ బోటోడన్నా ఓటేస్తాడు. 2009 నుండి 2018 వరకు ఇండియాలో జరిగిన మత మరణాలపై సర్వే చేస్తే అట 2013 దాకా అట్టట్టున్న గ్రాఫ్ 2014 బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎట్టలేసిందో చూడండి లంబకోణంలో. ఇదే ఉంది ఈ బండి లాంటోడి దెబ్బకి ప్రపంచ మత అల్లర్ల అతి చెత్త స్థానాల్లో 4వ స్థానానికి ఎగబాకామట. ఇంకొంచెం ఓట్లేసి ఎంకరేజ్ చేస్తూ పోతే రేపో మాపో మొదటి స్థానం అన్నా అవక్కవనక్కర్లేదు. ఏది ఏమైనా ఈ గుడి గొడవల మూలాన ఏపీ ప్రజలకు జరుగుతున్న ఉపయోగం ఏదన్నా ఉందయా అంటే
సీసీ కెమెరాలు. మన కంట్రీలో పల్లెల్లో కావచ్చు, గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడైనా లార్జెస్ట్ పబ్లిక్ గ్యాదరింగ్ స్పాట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అవి టెంపుల్స్ మాత్రమే. పైకి చూస్తా గోయిందా అనే లోపే కింద జోబీలు జినిగిపోతుంటాయి. అటువంటిది ఇప్పుడు కొద్దో గొప్ప కాస్త దొంగతనాలైనా తగ్గుముఖం పడతాయి అనుకోవచ్చు. అన్నట్టు పీకే గురించి చెప్పడం మర్చిపోయాం. అరే నువ్వు క్రిస్టియన్ సీఎం అని ఏపీ సీఎం అని కామెంట్ చేస్తున్నావు కదా, నీ పక్కలో ఉన్న రష్యన్ పిల్లది ఏ మతం రా అని కొందరు మీరు ఇది మాట్లాడాలి అంటే అయ్యా ఇది మన సంస్కారం కాదు. చూడండి వాళ్ళ ఆ విధవం మనం కూడా ఇలా ఆలోచించి వాడిపై రిలీజియన్ కామెంట్స్ చేసి అలా చేయించుకొని తన రూట్లోకి దింపుతున్నాడు. వద్దు, మనం చెయ్యకూడదు, పద్ధతి కాదు, ఇలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. పెద్దలు చెప్తుందల్లా ఒకటి, నువ్వు ఏ పుస్తకం చూసి ఓటేసినా సరే, వెదర్ ఇట్ ఈస్ బైబుల్, ఖురాన్, భగవద్గీత ఏదైనా కావచ్చు, అల్టిమేట్లీ డెమోక్రసీలో మనల్ని అందరినీ ఏకం చేస్తూ ముందుకు నడిపించబోయేది ఒక్క రాజ్యాంగం అనే పుస్తకం మాత్రమే అని మర్చిపోకూడదని చెప్తా ఉన్నారు. సో ఇది అమలు చేయడంలో ఎవరు తూచా తప్పకుండా కులం, మతం, ప్రాంతం, రాజకీయం, రాగద్వేషాలు పోకుండా ఎవరు మంచిగా అనిపిస్తున్నారో వారినే ఎన్నుకోవడం ఎంతో ఆరోగ్యకరం. ఈ రోజు కాలాలు మారాయి, సైబర్ నేరాలు వచ్చాయి, సోషల్ మీడియా పేరుతో యథేచ్ఛగా అబద్ధాలు చెప్పే యుగంలో ఈ రోజు ఉన్న వైట్ కాలర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. యుగం మారింది. బహుశా దీన్నే కలియుగం అని కూడా, కలియుగంలో కూడా ఇది క్లైమాక్స్ కు వస్తా ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకనంటే ఈ రోజు దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేని పరిస్థితులకి ఈ రోజు వ్యవస్థ దిగజారిపోయింది. రాజకీయాల కోసం చివరికి దేవుణ్ణి సైతం కూడా వదిలిపెట్టడం లేదు. దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి దేవుని ద్వారా కూడా, ఆ రాజకీయాల ద్వారా కూడా మేలు పొందాలి అనే ఆలోచనలు చేసే దారుణమైన కలియుగం క్లైమాక్స్ లోకి ఈ రోజు మనం ఉన్నాం. దేవుడు విగ్రహాలతో ఈ రోజు చల్లగాట మాడుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు గమనిస్తా ఉంటే ఒకసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, వీళ్ళు అసలు మనుషులేనా అని చెప్పి. నిజంగా భయము, భక్తి, దేవుడు అంటే ఏమీ లేని పరిస్థితులు. ఇటువంటి నేరాలను కూడా ఎక్కడో మారుమూలన, ఎక్కడో ఒక ఊర్లో, ఒక చిన్న ఒక గ్రామంలో ఎవరు మనుషులు లేనప్పుడు అర్ధరాత్రి పూట ఒక చిన్న గుడిలోకి వెళ్లిపోయి అక్కడ దేవుని విగ్రహాలను విరగొట్టి మరుసటి రోజు సోషల్ మీడియాలోను, మరుసటి రోజు ప్రతిపక్షానికి పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి వెళ్లి దాన్ని రచ్చ చేయడం, దానికి వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియా పేపర్లు, ఎల్లో మీడియా టీవీలలో దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో చూపించడం, నిజంగా కులాలను, మతాలను ఈ మాదిరిగా రెచ్చగొట్టే పరిస్థితి చూస్తా ఉన్నప్పుడు అసలు ఎటువంటి క్రైమ్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వస్తా ఉంది అన్నది ఒకసారి మనం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఏ రకంగా మనం ఇటువంటి క్రైమ్స్ ను కూడా డీల్ చేసే పరిస్థితిలోకి మన మనస్తత్వాలు, మన మైండ్ సెట్లు కూడా మారాలి. మన ఎఫిషియన్సీస్, టెక్నాలజీ కూడా ఆ దిశగా కూడా అడుగులు వేయాలి. నిజంగా దేవుని విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం? ఆలయాలలో, ప్రార్థనా మందిరాలలో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం? ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం? ప్రజా విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు చేస్తే ఎవరికి లాభం? ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గాలన్నీ కూడా చేస్తా ఉన్నారు? ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవన్నీ జరుగుతా ఉన్న పరిస్థితిలో కలియుగం క్లైమాక్స్ లో ఇవాళ మనం ఉన్నామన్న సంగతి కూడా, ఇటువంటి అన్యాయమైన మనుషుల మధ్యలో మనం ఉన్నామన్న సంగతి కూడా గమనించాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉంది. మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలు, ఎటువంటి నేరాలను మనం ఈ రోజు డీల్ చేయాల్సి వస్తా ఉంది అంటే, ఈ రోజు మనం డీల్ చేసే కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నామో, ఇగ్నైట్ అనే పేరుతో డెలిబరేషన్స్, డిస్కషన్స్ ఏదైతే చేస్తా ఉన్నామో, నాట్ ఓన్లీ ఆర్ మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని ఏ రకంగా మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గా భావించి క్రైమ్స్ ను తగ్గించేందుకు, ఎఫిషియన్సీని పెంచేందుకు ఏ రకంగా మనం టెక్నాలజీని ఉపయోగించి, ఏ రకంగా డెలిబరేషన్స్ చేసి, ఏ రకంగా బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొచ్చే కార్యక్రమం ఏ రకంగా చేయడానికి ఏదైతే మనల్ని ప్రేరేపించుకుంటూ ఇగ్నైట్ అని చెప్పి రగిల్చుకోవడం చేస్తా ఉన్నామో, అందులో భాగంగా ఈ పొలిటికల్ గా జరుగుతా ఉన్న ఈ గొరిల్లా వార్ఫేర్ ను కూడా వీ నీడ్ టు టాకిల్ దట్ సిచ్యువేషన్. ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్ కు కావాలని చెప్పి చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమం, మంచి పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా పబ్లిసిటీని డైవర్ట్ చేయాలి అని దుర్మార్గ బుద్ధితో చేసే ఆలోచనలతో చేస్తా ఉన్న దుర్బుద్ధితో వచ్చే కార్యక్రమాలు, వీటి మీద కూడా దయచేసి మీ డెలిబరేషన్స్ లోను, మీ డిస్కషన్స్ లోను, ఇగ్నైట్ అనే కార్యక్రమంలో వీటిని కూడా తీసుకొని రండి మీ డిబేట్స్ లో. వీటిని ఎలా అరికట్టాలి అనే ఆలోచనలలో ఇంకా మీ బుర్రలు ఇంకా పదునుగా పనిచేసే కార్యక్రమం దిశగా అడుగులు వేయండి. దాదాపుగా 20,000 గుడులలో, ఎప్పుడూ లేని విధంగా 20,000 గుడులలో ఇప్పటికే సీసీ కెమెరాలు పెట్టాం. కానీ ఎక్కడో మారుమూల గుడి, జనసంచారం లేని చోట అర్ధరాత్రి పూట, అందులోనూ వాళ్ళ ప్రైవేట్ గుడులు, వాళ్ళ యాజమాన్యంలో ఉన్న గుళ్ళు కూడా ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే వెంటనే మరుసటి రోజు సోషల్ మీడియా, మరుసటి రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇట్టోళ్ళందరూ రెచ్చగొట్టడం, రాజకీయ నాయకులు కూడా దీన్ని రాజకీయంగా లబ్ధి చేసుకునే దానికోసం అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం పన్నాగం పన్ని కుట్రలు పన్నుతా ఉంటే మన ఆలోచనలు కూడా మారాలి. రైట్, ఇదండి వాళ్ళ టాపిక్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.